హాయ్ అండి అందరికీ. నేను మీ లత. 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ఒకటే వర్షం అండి. అడుగు బయట పెట్టడానికి లేకుండా ఉంది. మా అమ్మ ఈ వర్షంలో బయలుదేరి చూడాలని రాబాకమ్మ అంటే వింటే కదా జన్మభూమికి వస్తుందండి. గబగబా టైం అయిపోయిందని స్టేషన్కి వచ్చేసాం. రాగానే అండి దేవుడు వరం ఇచ్చినట్టు వర్షం కొంచెం తగ్గిందండి. సన్న తుప్పరు పడుతుంది. దేవుడే బతికిచ్చాని గబగబా అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. మా వారు ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకుంటున్నారు. నేనేమో ఇంకా ఇదంతా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. వర్షం పడి ఆగిపోయిన తర్వాత భలే ఉంటుంది కదా. అందులో ఈ రైల్వే స్టేషన్ ఏం చేశారంటే రీమోడలింగ్ చేశారు. చూసారా, ఇవంతా ఎంత బాగా పెట్టారు. భలేగా ఉన్నాయి అవంతా. కొంత లాన్ లాగా పెంచేసి భలే కట్టారు. ఇంకా ట్రైన్ అరైవల్ అనేది చూపిస్తుందండి. 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంట. ఈ లోపల ఇది కూడా చూడండి. ఇలా స్టాచ్యూలు పెడితే చాలా కళగా ఉంటుంది. ట్రైన్ ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఇలానే చూస్తే టైం పాస్ చేయొచ్చు అనమాట. ఇది మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి కదా. లిఫ్ట్ కూడా ఉంది. ఈయనేమో లిఫ్ట్లో వచ్చేసాడు. నాకు ఎందుకంటే భయం. నేనేమో నడుచుకుంటూ వచ్చాను. మేము 7వ నెంబర్ నుంచి 1వ నెంబర్కి అండర్ గ్రౌండ్లో వచ్చి ఇట్లా వచ్చాం. అటు ఇటు గోడకి డిజైన్ ఎంత బాగా వేశారో అసలు అవి చాలా బాగా అనిపించాయి. తర్వాత ఇంకా ట్రైన్ వస్తూ ఉంది. సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడే. వీళ్ళు D4లో ఒకళ్ళు, D5లో ఒకళ్ళు ఉన్నారు. సరే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది వైజాగ్ దాకా వెళ్తుంది. అందుకని వైజాగ్ వెళ్ళే ప్యాసింజర్స్ కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తాం. భలే అనిపించింది. నేనేదో ఊరికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. మళ్ళీ మా అమ్మ కదా వస్తుండేది. అదొక ఆనందం. ఇంటి దగ్గర వంట అవంతా చేసి పెట్టేసి రెడీగా వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. ట్రైన్ వచ్చేస్తా భలే. ట్రైన్ వచ్చేటప్పుడు మాత్రం నాకు హార్న్ వస్తుంది భలే ఇష్టం అండి. వేరే ఇంగ్లీష్ మూవీలు లాగా గట్టిగా రస్తా పోతుంది. చాలా ఇష్టం నాకు. సౌండ్కి మీకు వినిపిస్తుందో లేదో, నేనైతే పెద్దగానే మాట్లాడుతున్నాను. అది ఇదిగోండి ఆ గ్రీన్ శారీ మా మమ్మీ దిగుతా ఉంది. చిన్నగా దిగేసింది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా గార్డెన్ లాగా కట్టారనమాట. కట్టి లోపల అట్లా పెట్టారు. ఏంటంటే ఇందా చెప్పినట్టు ఇదిగో ఇది మాత్రం భలే పెట్టారండి. అంత గ్లాస్తోనే చాలా బాగా ఫౌంటైన్ లాగా పెట్టారు. పైనుంచి పడతా వర్షము చినుకులు పడుతున్నట్టు భలే పెట్టారనమాట. ఎంత బాగుందో అది. చాలా బాగుంది కదండి. దగ్గరికి చూస్తే ఇంకా బాగుంటుంది వీడియోలో కంటే కూడా. తర్వాత పైన చూడండి, ఈ వీడియో ఇంకా బాగుంది. మళ్ళీ దీని లోపల మళ్ళీ రైలు రెస్టారెంట్ అని కూడా పెట్టారు. అది కూడా వెళ్ళేదండి. ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయాలన్నమాట. బుద్ధుడిది అయితే ఇంకా బాగుందండి. అమరావతి ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా బుద్ధుడు స్తూపానికి మ్యూజియంకి వెళ్ళండి. చాలా చాలా బాగుంటాయి. బుద్ధుడి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది మనకి. ఇది కూడా బాగుంది కదా. ఇది ఇంకా బాగుంది. రైతు ఇలా పట్టుకొని నిలబడ్డాము. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.